ఓ మనిషి అయిందని ఫోన్ చూసుడు. ఒక్కొక్కడు 100 రోజుల పని అంటే లుంగెత్తుకొని శంగ ఉరుకుతాడు. ఇక నువ్వున్నావు పని అంటున్నావు కరుపు దిగవు, తిండంటున్నావు మంచం ఎక్కవు. వెళ్తావా ఇంకా 4 అందుకో అన్నా. అబ్బాబ్బాబ్బా ఎందుకు కొడతానవే? ఇది సెలబ్రిటీలు, సైలెన్స్ ఉండాలి. వైలెన్స్ అయితే వాతలు పెడతా. ఇగో గీ కోతలు కోస్తరే కొలతలు తీసి బొంద తవ్వి బొందల పెట్ట బుద్ధి అవుతుంది. ఇక్కడ సెలబ్రిటీ ఎవడున్నాడు చెప్పు? భార్య గుడ్డిది అయితే గూనోడు గుర్రం ఎక్కొచ్చినట. ఎదురుగా సెలబ్రిటీని పెట్టుకొని ఇక్కడ ఇంట్లో అర్థమైందే. నిన్ను సెలబ్రిటీ అన్న సెవెడలు తీయాలి. సామెత సెక్కేరా నువ్వు సెలబ్రిటీవా? సెలబ్రిటీ ఏం మాట్లాడినా వైరల్ అయితే ఎరికేనా? అన్ని మూసుకొని గడ్డపర పట్టుకొని సక్కన వెనకరా. ఇక అన్ని మూసుకొని వెనక కొంగు పట్టుకొని వచ్చడానికి నేను సర్వపమోగని కాదు. సెలబ్రిటీ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ మిస్టర్ మల్లికార్జున్. అంటే ఇప్పుడు 100 రోజుల పనికి రానంటావు అంతేనా? 200 రోజుల పనికి కూడా రాను. సెలబ్రిటీ ఇక్కడ ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీ రాను. అట్టనా సెలబ్రిటీవా? రేపు మన ఊళ్ళో అంగడి ఉన్నది, అడక తినిపో. అదే అంగట్లో నేను ముంగట డప్పు కొట్టుకుంటా పోతా, నువ్వు వెనక 20 బట్టి కొట్టుకుంటారా? నేను పని మీద బయటకు పోతానా, నువ్వు పార పట్టుకొని పనికి పో. ఈ గుంజిగాని అన్ని నిలువకిల మాటలే. ఎన్నడో ఈ సెలబ్రిటీ లగ్గం చేస్తా గాని. అబ్బా 7 గంటలకి బ్రహ్మాండంగా ఎండ కొడుతుంది. ఇంటికాడ నుంచి ఎంత చెప్పని అర్థమన్నా కానీ ఇంటికాడ పనే తీరది. మా గుంజిగాని రమ్మంటేనేమో రానని తువ్వాలన్నా తెచ్చుకోపోతే. అరే రిషి, అమ్మ పనికిందా? అప్పుడేం చిన్నమ్మా? అబ్బా పోయిందారా? ఉండవుతలేవా? కొండ పోతలేనురా. అబ్బాబ్బాబ్బా ఈ సెలబ్రిటీ అవడేమో కానీ జనాలతో వశపడతలేదు. రేపటి నుంచి ఊళ్ళో మాస్క్ పెట్టుకుని తిరగాలి. షట్. ఈ ఎండకు చల్లగాలి పైకి తాకుతా అంటే పానం ఆయమంటుంది. వర్షాకాలం గొడుగు, చలికాలం తొడుగు, ఎండాకాలం చెట్టు. అరే వాటే రైంది. దీన్ని సాయంత్రం వీడియో షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలి. మస్తు లైక్లు వస్తుంది. నువ్వు మిస్టర్ మల్లికార్జున్ ఇన్స్టాల్ రీల్స్? అరే అన్న నువ్వు ఇన్స్టాల్ ఉండగా ఆకి చెడికింది ఎందుకున్నావే? అంటే నువ్వు నన్ను గుర్తుపడినావు అంటే నా రెగ్యులర్ ఫాలో అవుతాను అన్నట్టు. చూస్తా, రెగ్యులర్ చూస్తా. అరే అన్న నీ వీడియోలు మొత్తం రెడ్ లైట్ ఏరియాలా మూతమవుతున్నాయి. అరే నేను చేసే వీడియోలు ఏంది, నువ్వు చూసే వీడియోలు ఏందిరా? అయినా నా వీడియోలలో ఏ వీడియో అంటే నీకు ఇష్టం రా? తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ డైలాగ్తో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయినావన్నా. ఆ డైలాగ్ అంటే నాకు మస్తు ఇష్టం అన్న. అరే ఆ డైలాగ్ చెప్పింది నేను కాదురా, రేఖ సోదరుడు. ఓ సారీ అన్న, అది నువ్వే అనుకున్నా. అది నేను కాదురా అయ్యా, నేను భాగ్యమో కానీ. సారీ అన్న, ఆ 2 గాజులు అమ్ముకున్నది నువ్వే అనుకున్నా. పోయత్తా. ఏడికిరా? 2 గొలుసులు అమ్ముకోనత్తా. ఎవరైరా? కొట్టేసినాయి. అంటే నువ్వు? ఎస్, దొంగని, చిల్లర దొంగని. ఈ వేస్ట్ గాడు ఏం వీడియోలు చూసి ఏం వీడియోలు అనుకుంటాడో ఏమో. నేను ఎంత మంచి వీడియోలు చేస్తా. అయ్యో నా పెళ్ళం ఇంకా 100 రోజుల పనికి పోయి రానట్టున్నది కదా. అందరు మాస్టర్ వేసుకొని మలుసుకొని ఇంటికి వస్తా అంటే నా పెళ్ళం మూలమలు పోయి ముచ్చట పెడుతుంది కావచ్చు. బా ఒక్కించి తక్క తవ్వినందుకే మాస్టర్ అయ్యాడట భూతకంలా గాడిది. రాజు రాజ్యం ఎలా వచ్చినట్టున్నాడు, ఫ్యాన్ కింద అన్నాడేమో.
ఇంతసేపా అని పోతే నేనేమన్నా గవర్నమెంట్ నౌకరీ చేస్తున్నా? ఎండకు పోయి వచ్చిన నీకేం ఏర్పడుతుంది? మంచి నీడకు వన్నావు. అరే పేగుల నోడుతానే పైకి దంతానాయి. ఎందుకు మీదికెళ్ళవన్నా రమ్మంటురా? నీ సామెత అన్ని చదువుకొని రమ్మన్నది పో అన్న. పో అడికేనాక దాని సెవులలో నేను సెలబ్రిటీ అని వరుతావు. అది నీ సెవులు మూసి మళ్ళీ నా దగ్గరికి పంపుతుంది. పో. నేను పోయిన తర్వాత అది నన్ను ఎడిచి పెడుతుంది, నన్ను పట్టుకునే తిరుగుతుంది. ఇప్పుడు అన్నమేతావా? నడు ఎత్తా. భాగ్య, నా ఫ్యాన్స్ నా ఫోటోల కోసం ఆటోగ్రాఫ్ల కోసం మన ఇంటికి వస్తారు. అత్తే సార్ రెస్ట్ తీసుకుంటాను లోపల అని చెప్పినవా? ముందు ఆ ఫ్యాన్కి బేరింగ్ వేంది, అది చేయించు. నీ ఫ్యాన్స్ గురించి తర్వాత కానీ. అరే సెలబ్రిటీలు ఆ పనులన్నీ చేయరే, అవన్నీ నువ్వు చూసుకోవాలి. సెలబ్రిటీలుగా తినరు, తాగరు, ఏం పని చేయరు కదా. నేను అవి మాత్రమే చేస్తా, పనులు చెయ్యా. పని చేయరా అంటే సాతగాని మాటలు మాట్లాడతాడు సట్టగల్లోడు. ఎన్నడూ నాకు బీపీలు ఇవ్వాలి. ఇన్ని ఊర విసుకున్నట్టు విసుకుతా. సిస్టర్, సిస్టర్ ఇది సెలబ్రిటీ మళ్ళీ వాళ్ళ ఇల్లేనా? సెలబ్రిటీ మళ్ళీ కాదు, నా మగుడు మల్లికార్జున ఇల్లు. మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇంటి పేర్లు ఉండవు సిస్టర్, ఎందుకంటే మేము సెలబ్రిటీస్ కదా. ఓ నీకు కూడా నా మౌనుకున్న పిచ్చే ఉందా? అది పిచ్చి కాదు సిస్టర్, అది మా గౌరవం, ఎందుకంటే మేము ఇన్ఫ్లుయెన్సర్స్ కదా. సరిపోయారు ఇద్దరు. ఏయ్ నీ అసలు పిచ్చి వచ్చింది, అసలు బయటకు రా. అబ్బా చెప్పిన కదనే ఫ్యాన్స్ కు ఇచ్చే టైం లేదని. ఫ్యాన్స్ అని అన్నావనుకో పాతి పెడతా, బయటకు రా. ఇక్కడే ఉండు, సెలబ్రిటీ వస్తుండు. హే ఎవరు ఇంత ఎండలు అండలేకుండా వచ్చినావు? ఫోటో కావాలా చెప్పు, నేను పోయి మేకప్ వేసుకుని వస్తా. లేదా ఆటోగ్రాఫ్ కావాలంటే చెప్పి పెన్ పట్టుకుని వస్తా. నన్ను అప్పుడే మర్చిపోయావా? నేను కిల్లర్ కళ్యాణి. ఎంతమంది చెప్పినావని కిల్లర్ అని పెట్టుకున్నావు? నేను కత్తులతో చంపను, నా కళ్ళకు కాటిక పెట్టుకొని నా అందంతో నా అభిమానులందరినీ చంపేస్తా. ఓ గప్పట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోమని చెప్పింది నువ్వే కదా? బాగానే గుర్తుంది నీకు. అయినా నువ్వు తీసుకున్నావు సబ్స్క్రిప్షన్? నాకు అంత అదృష్టం ఏమద్దు కానీ నాతో ఏం పని ఉన్నదని అంత దూరం నుంచి వచ్చినావు? అవునా, అన్నీ తెలియనట్టే మాట్లాడుతున్నావు. తెలిస్తే గిట్లెందుకు మాట్లాడతా? 2 రోజుల క్రితం ఇన్స్టాలో స్టోరీ పెట్టారు కదా, నాతో కొలాబరేట్ అయ్యే వాళ్ళు ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వమని. సో మీతో కాంటాక్ట్ అవుదామని కోల్కతా నుంచి వచ్చాను. కొలాబరేట్గా అమ్మంటే కొంపకు రమ్మని కాదు, నేను ఏదైనా డైరెక్ట్గా ఉంటాను. సో చెప్పండి, ఏం కంటెంట్ చేద్దాం ఇన్స్టాలో? కంటెంట్ చేద్దాం కానీ ముందైతే కాలకి వెళ్ళకపో. కొల్ల మంచి ఓపెనింగ్ ఉన్నది, దీంతో ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తే ఇంకా ఫేమస్ అయిపోవచ్చు. కరెక్ట్ కదా? ఏమైంది? ఆ పొలం పంపవా? ఆమెను పంపడానికి ఇంటికి రమ్మలేదే. అంటే నాకు సమితిని తీసుకొచ్చినవా? చెప్పేసి చక్కగానే గొర్రె తలకాయదానా. ఏం చెప్తావు చెప్పు, పుర్రల మెదలు లేనుడా. ఓ మెదడు బాబు రోగం దానా ఇన్స్టాగ్రామ్లో నాకన్నా ఎక్కువ ఫేమస్ అయింది ఆ పోరి. అయితే ఇప్పుడు ఏం చేయమన్నావు? దాన్ని పట్టుకుని ఊరంతా తిరుగుతావా? ఇప్పుడు ఆ పోరుతో నేను కలిసి వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన అనుకో, మస్తు వైరల్ అయిపోతా. ఆ తర్వాత వైర్లు అమ్ముకుంటావా? ఈ మాటలు మాట్లాడితేనే టైర్లు నడవ తలకాయ ఇరికి సంపబుద్ధి అవుతుంది. నా సంసారాన్ని సంకనాకేయకుండా ఉంటా అంటే నువ్వే సందులు తిరిగినా నాకు సంబంధం లేదు. నువ్వు అదే మాట మీద ఉండు, నేను అస్సలే మాట తప్ప. మాట తప్పిన రోజు ఉంటది నీకు. ఈ ఇల్లు మీదేనా? నాది కాదు, ఏకే పాల్ది పీకాసుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇలాంటి మాటలు ఎక్కడ నేర్చుకుంటావు నువ్వు? అంప దగ్గరికి పోయి నేర్చుకాసుకుంటావా? ఆయనకి ఇచ్చేంత టైం నా దగ్గర లేదు కానీ ఇంతకీ నా రూమ్ ఎక్కడా? ఇదే ఈయనే వాడుకో. కూల్ గా ఉండడానికి కూలర్ పెట్టించవా? సచ్చడానికి కుర్తాడు కూడా రెడీ చేస్తా కానీ కొంచెం నా లగేజ్ తీసుకురావా? ఏ ఇట్రా. ఏంటిదే? ఆ పొలం చూస్తున్న కొద్దిగా డౌట్ అనిపిస్తుంది, కొద్దిగా కనిపెట్టుకుంటుండు. ఏం మాట్లాడుతున్నావే? ఎందుకు డౌట్ పడుతున్నావు? సెలబ్రిటీ బ్రాండ్ ఇక్కడ
బ్రాండ్ అవుతావో బాతులు కాస్తావో చూస్తా కానీ నేను పోసొక్కలది గడ్డి దెబ్బ పోతున్నా ఇల్లు పైలం. సరే కానీ ఎండ ఎక్కువకాకముందు ఇంటికి రా, గడ్డి అంతా కుడుతుంది మరి. ఏదన్నా అటు ఇటు కావాలి ఈఎంఐల గడ్డి మందు కొని నీకు దాగిచ్చి మరీ చంపుతా. అంత దూరం పోదు కానీ. అంత దూరం పోతే నువ్వు అనంత లోకలకు పోతావు కానీ. ఐఎమ్ రెడీ. ఇది ఊరు, ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇస్తారాకుల మూట కట్టి ఊరవతల వారేస్తారు. అయితే సరే తెలుగులోనే మాట్లాడతా. తెలుగులో కాదు, తెలంగాణ యాసలో మాట్లాడాలి. నువ్వు ఎట్లా అంటే అట్లే. మరి ఏ కంటెంట్ మీద వీడియో చేద్దాం ఇవాళ? నువ్వు చెప్పు. కతిరినా కైఫ్ లెక్క దూసుకపోతా. అప్పుడు నా పిల్లం నైఫ్ అందుకొని మన ఇద్దరిని కట్ చేసి కాకుల కథలకి ఎత్తది. ఇట్లయితే చాలా కష్టం నీ పిల్లంతోటి. కష్టాలు దిగమింగి కన్నీళ్ళు ఒత్తి పట్టుకొని దాంతో కాపురం చేద్దాం. అట్లయితే నాతో కార్ ఎక్కి కోల్కతా రా, కలిసి బతుకుదాం. నా పిల్లం లారేసుకొని వచ్చి ఇద్దరిని గుద్ది చంపి 11 వద్దులు చేస్తుంది మనకి. అమ్మో, నా కంటికున్న కాటిక పోతేనే నేను తట్టుకోలేను. అట్లాంటి నా పానం పోతే నా వల్ల కాదు. మరి అందుకే నిమ్మలంగా ఉండు. సర్లే, నాకు ఒక కూల్ డ్రింక్ కావాలి ఇప్పుడు. పోయి థమ్స్అప్ పట్టుకరా. ఆగో, ఇక కంటెంట్ ఏం మొదలు పెట్టలేదు, నీకు థమ్స్అప్ కావన్నా? నేను నీ పిల్లం లెక్క గట్టిదాన్ని కాదు, దూది లెక్క మెత్త ఉంటా. ఒకసారి ముట్టు చూసుకో. ఓటు కూడా ఏమవుతుంది కానీ వైరల్ అయ్యే కంటెంట్ మంచిది ఆలోచించు. నువ్వు వచ్చేలోపు వైరల్ అయ్యే మంచి కంటెంట్ ఒకటి క్రియేట్ చేసి పెడతా కానీ నువ్వైతే థమ్స్అప్ తెప్ప ముందు వల్ల. సరే. ఈ ఏళ్ళకు మంచిగా ఫ్యాన్ వేసుకొని వండుకుంటాను. ఇది నన్ను దింపుతాను. ఏం సంగతి అన్న, మీ ఇంటికి కూడా కొత్త పూర వచ్చినాడుగా, ఒకసారి పరిచయం చేయలేవు? ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా. అదేమన్నా కోడి పిల్ల అనుకుంటున్నావురా? మీరు అందరూ ఫోటో దిగాలంటే నా ఇంటి ముందు లైన్ కట్టాలి, విన్నావా? లైన్ కట్టడానికి పోరాలను పట్టుకొస్తా కానీ ఆ పోరుతో ఒక సెల్ఫీ ఇప్పి అన్న. అరే నీది ఈ ఊరే కదా, నేను ఇంత ఫేమస్ అయినా నాతో ఎప్పుడైనా సెల్ఫీ దిగినవారా? సరే ఇప్పుడు జీవితం పాటు. పెద్ద మాట అన్నాడు సరాడు. నేను అడుకున్నాక దిగితే నిన్ను ఫ్యాన్స్ అన్నారు. కూలర్ అంటారా మరి? ఈ మాటలు మాట్లాడితేనే ఊరున్నాను కూడా చూడ అన్ఫాలో కొడితే చెప్తానా? నువ్వు ఫ్యాన్స్ రెచ్చగొడుతున్నావు. ఇక మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఏం లేదు కానీ నేను అనేవరకు వచ్చిందా? అప్పటికి రాపో సెల్ఫీ దిగుదు. కళ్యాణి, ఇయో థమ్స్అప్ తీసుకొచ్చిన. కళ్యాణి, ఈ కళ్యాణి నా కంతలన్నీ నలిసిందిగా. ఆడికి నా పెళ్ళని చెప్తూనే ఉన్నది. పైలము ఆ పోరెట్లా ఉన్నది, నాకు అనుమానం కొడుతుందని ఉన్నది. ఇంటనా సెలబ్రిటీ వైరల్. ఇప్పుడు నిజంగానే వైరల్ అయ్యేటట్టున్నది. మొత్తం చదువుకపోయింది, ఏం లేకుండా. ఇప్పుడు నా పిల్లలు ఏ ఉన్నావా? పెద్ద పూలు వచ్చింది. ఏం జరిగింది సెలబ్రిటీ మిస్టర్ మల్లికార్జున్? చాలు మైసు, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇక చాలు. నీకు వైరల్ అయ్యే కంటెంట్ అది ఇవ్వలేదు కదా, ఇప్పుడు నా డైరెక్షన్ లో నీకు వైరల్ అయ్యే కంటెంట్ నేను ఇస్తా. రీల్ అప్లోడ్ చేసుకోవడానికి రెడీగా ఉండు. ఇంకేం చూస్తారు, మీ కళ్ళు చల్లవాడా? నా ఈ పలిగింది. వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.
వాటర్ కూడా దిద్దా